శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణం అస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాక తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్తు ప్రారంభమవుతున్నది. శంకర భగవత్పాదుల వారు ఈ ఉపనిషత్తుకి పదభాష్యం వాక్యభాష్యం అని రెండు భాష్యాలని విడివిడిగా ప్రసాదించారు. ఒకే ఉపనిషత్తుకి మొదట ఒక భాష్యం చెప్పారు, దానికి పదభాష్యం అని పేరు. సంతృప్తి కలగక మరొకసారి అదే ఉపనిషత్తుకి భాష్యం చెప్పారు, దీనికి వాక్య భాష్యం అని పేరు. మనం ఈ రెండు పదవాక్య భాష్యాలు రెండింటినీ చదువుకోవాలి. తద్వారా ఏ ఫలితాన్ని పొందాలో అది మనం పొందాలి. ఇది సామవేదంలోని తలవకార శాఖకి సంబంధించిన ఉపనిషత్తుని చెప్పుకున్నాం. ఇంతకు పూర్వం 8 అధ్యాయాలు కర్మకాండ, తర్వాత ఉపాసనాకాండ, వీటిని గురించి అన్ని వేదశాఖలు అలాగే చెప్పిన విధంగా ఈ తలవకార శాఖ కూడా అలాగే చెప్పింది. ఆఖరి అధ్యాయం మాత్రం ఆత్మతత్వాన్ని గురించి చెప్తారు. ఇది వేదము యొక్క ఒక క్రమ పద్ధతి. ఇది అవసరమే. మొదట చెప్పే 8 అధ్యాయాలు అవసరమే, చివరి అధ్యాయము అవసరమే. దీని యొక్క ఆవశ్యకతని సాధకుడు తప్పనిసరిగా గుర్తించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా, 8 అధ్యాయాల వరకు కర్మకాండ విషయం చెప్పి 9వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి చెప్పినా అసలు ప్రధాన వేదం మొత్తం యొక్క ప్రధాన ఉద్దేశం ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే. మానవుడు ఆత్మతత్వాన్ని తెలుసుకొని దాని వలన ఎంతటి సంపూర్ణమైన ఫలితాన్ని పొందాలో అంతా పొందాలి అనేదే వేదం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఏమంటున్నారు, కేనేషితం ఇత్యాద్య ఉపనిషత్తు పరబ్రహ్మ విషయ. ఇది పరబ్రహ్మని గురించి చెప్పే ఉపనిషత్తు. కాబట్టి ఈ ఉపనిషత్తుని చెప్పాలి అని వక్తవ్య. ఇది 9వ అధ్యాయ ఆరంభ. 9వ అధ్యాయం ప్రారంభించారండి. ప్రాగేతస్మాత్ అంటే 9వ అధ్యాయం ప్రారంభించటానికి పూర్వమే కర్మాణి అశేషత పరిసమాపితాని. కర్మల్ని గురించి, అగ్నిహోత్రాది కర్మలు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాటి విధి విశేషాలు ఏమిటి, మరి నిషేధాలు ఏమిటి, ఈ మొదలైన విషయాలన్నీ సంపూర్ణంగా అశేషత ఏమాత్రం ఎంత కూడా మిగిలించకుండా అన్నీ చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, సమస్త కర్మాశ్రయభూతస్య చ ప్రాణస్య ఉపాసనాని ఉక్తాని కర్మాంగ సామ విషయాని చ. సమస్త కర్మాశ్రయభూతస్య చ ప్రాణస్య. ప్రాణం అనేది ఉంటేనే మానవుడు ఆ ఉపాధిలో అన్ని కర్మల్ని ఆచరించగలడు. అన్ని కర్మలు అంటే చేయవలసిన కర్మలను అన్నింటినీ. ఉపాధి ఏం చేస్తుంది, కర్మల్ని చేయటానికే ఉపాధిని స్వీకరించాడు పరమాత్మే ఉపాధిని స్వీకరించాడు. ఉపాధిని స్వీకరించినప్పుడు ఆయనకి ఏమని పేరు, జీవుడని పేరు. ఈ ఉపాధిని ఎవరు సృష్టించారు, ఆయనే సృష్టించాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశతు. ఆయన అందులోనే ప్రవేశించాడు అని అర్థం కావడం కోసం చెప్పారు. కానీ ఆయనే ఈ జగత్తుగా అయినాడు, పంచభూతాలుగా మారాడు. ఆయనే మారిపోయాడు. నిజంగా మారిపోవాలా, నిజంగా మారిపోతే చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఇలాగే ఉంటుంది, ఇంకా మిగతాది ఆయన కూడా అలాగే ఉంటాడు. ఆయన అని మనం అంటున్నాం కానీ ఆత్మతత్వం అది అలాగే ఉంటుంది. అలా కాదు, ఆత్మతత్వమే ఈ సృష్టిగా మారినట్లు, ఈ జగత్తుగా మారినట్లు
అనిపిస్తున్నది. ఈవా అన్నారు ఇంతకుముందు ఈశావాస్యోపనిషత్తులో భగవత్పాదులు. ఆయనే ఇలా మారినట్లు కనిపిస్తోంది నీకు. ఆయన ఎప్పుడూ మారలేదు, ఎప్పుడూ తదేజతి తన్నైజతి ఆ స్థితిలోనే ఉన్నాడు ఆయన, ఎప్పుడూ మారలేదు. కానీ నువ్వు మారినట్లు నీకు కనిపిస్తున్నది. దీన్నే వివర్తవాదం అంటారు. అది దృష్టిలో పెట్టుకుని మనం ఈ వాక్యాలని అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ నిజమే అనేటటువంటి ఒకానొక భావనలో పడిపోయే ప్రమాదం ఉండవచ్చు. ఏం చెప్పారట 9వ అధ్యాయానికి పూర్వం దాకా? సమస్త కర్మాశ్రయభూతమైన ప్రాణం యొక్క ఉపాసనాలు చెప్పారు, ప్రాణోపాసన చెప్పారు, ఇంకా కర్మాంగ సామ విషయాలు కూడా చెప్పారు. కర్మకి సమస్త కర్మలకి ఆశ్రయమైనది ప్రాణం, దానికి అంగభూతమైనవి సామ విషయాలు. కర్మకే అంగభూతమైన సామ విషయాలు చెప్పారు, కర్మకి ఆశ్రయమైన ప్రాణాన్ని గురించి కూడా చెప్పారు. అంటే ప్రాణం ఉపాసన చెప్పారు, కర్మ చెప్పారు. అనంతరంచ గాయత్ర సామ విషయం దర్శనం వంశాంతం ముక్తం. కర్మాంగ సామ విషయాలు చెప్పిన తర్వాత గాయత్ర సామని గురించి కూడా చెప్పారు. ఎంతవరకు చెప్పారు అంటే వంశాంతం. అంటే వంశాంతము అంటే దాని వంశాంతము అంటే గురు శిష్య పరంపర. అది అంతవరకు 8వ అధ్యాయం వరకు కూడా చెప్పారు అని చెప్పారు. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ మొదటి పదాలో భగవత్పాదుల ఉద్దేశం ఏమిటి? 9వ అధ్యాయం వరకు ఏం చెప్పారో దాన్ని ఊరిన టూకీగా ఒక మాటలో నీకు చెప్పటం అంతే. సరే, ఇప్పుడు మనం 2వ పేరాలోకి వెళ్దాం. ఒక్కసారి మొదటి పేరాన్ని మళ్ళీ చదువుకుంటే ఏమవుతుందంటే మనకు అందులో ఉన్న విషయం తెలుస్తుంది. మననం మొత్తం చేయాలి, కానీ ఇదంత పెద్ద ప్రధానంగా మనం పరిగణనలోకి మననం చేయాల్సిన విషయాలు వచ్చినప్పుడు వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకని కేనేషమిత్యాద్య ఉపనిషత్తు పరబ్రహ్మ విషయ వక్తవ్య ఇది 9వ అధ్యాయస్య ఆరంభ. ప్రాగేతస్మాత్ కర్మాణి అశేషత పరిసమాప్తాని సమస్త కర్మాశ్రయభూతస్య ప్రాణస్య ఉపాసనాని ఉక్తాని కర్మాంగ సామ విషయాని చ. అనంతరం చ గాయత్ర సామ విషయం దర్శనం సామ విషయం దర్శనం వంశాంతం ముక్తం. కర్మాంగ సామలు చెప్పారు, గాయత్ర సామ చెప్పారు, ప్రాణ ఉపాసనాధికాలన్నీ చెప్పేశారు. ఇంకా కర్మలు ఉపాసనల్లో ఈ దీంట్లో ఈ తలవకార శాఖలో చెప్పవలసినవి లేవు. ఇక చెప్పవలసింది ఒకటే ఉంది, పరబ్రహ్మ విషయం చెప్పాలి. అది మనకి ప్రధానం. సర్వమేతతు యథోక్తం కర్మచ జ్ఞానంచ సమ్యగ్ అనుష్ఠితం. ఈ కర్మని ఈ జ్ఞానాన్ని, ఇక్కడ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం కాదు, ఇక్కడ జ్ఞానము అంటే ఉపాసన. 8 అధ్యాయాల పర్యంతము చెప్పినటువంటి సర్వం కర్మ జ్ఞానం, ఈ రెండింటినీ కూడా ఈ రెండింటినీ మీరు కనుక సమ్యగ్ అనుష్ఠితం యది, మీరు కనుక చక్కగా సంపూర్ణంగా పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా కించిత్ కూడా వదిలిపెట్టకుండా చేసినట్లు ఆచరణలో పెట్టుకున్నట్లయితే ఎవరు నిష్కామస్య ముముక్షోహో, అప్పుడు ముముక్షువు అయిన వాడు నిష్కామస్య అంటే కామరహితంగా కోరికలేమీ లేకుండా కేవలం ఆ కర్మల కోసమే తప్ప తనకు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా చేసినటువంటి ముముక్షువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమిటి ప్రయోజనం అవుతుంది? సత్వశుద్ధ్యర్థం భవతి. అలా చేసి కామనలతో కూడి చేస్తే సత్వశుద్ధి రాదు. ఇంకా ఆ సత్వం ఇంకా ఏం చేయాలి అనే ధోరణిలోకే పోతుంది తప్ప ఇంకా పరబ్రహ్మతత్వం వైపు సత్వశుద్ధి జరిగితే పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. అందుకని 8 అధ్యాయాల్లో చెప్పారు. ఎవరు
సత్వశుద్ధిని పొందేవాళ్ళు నిష్కాములై, అంటే కోరికలు లేకుండా కేవలం ఆ కర్మల్ని, ఉపాసనల్ని వాటి కోసమే ఆచరించేవాళ్ళు. వాటి కోసం అంటే తన శుద్ధి కోసం ఆచరించేవాళ్ళు. వాళ్ళకి చెప్పారు భవతి. అయితే నిష్కామస్య సంగతి చెప్పారండి గురువుగారు. సకామస్య, నాకు ఈ ఫలితం కావాలి, ఈ ఉపాసన చేస్తున్నాను, ఈ లోకం కావాలి అనే ఆ కోరికతో చేస్తే నీకు ఫలితం ఉండదా? సత్వశుద్ధి జరగదా? సత్వశుద్ధి జరుగుతుందో జరగదో చెప్పట్లేదు భగవత్పాదులు. ఏం చెప్తున్నారంటే ఏం ఫలితం వస్తుందో చెప్తున్నారు. ఏం ఫలితం వస్తుందిట? సకామస్యతు జ్ఞానరహితస్య. సత్వశుద్ధి జరిగితేనే జ్ఞాన దృష్టి కలుగుతుంది, జిజ్ఞాస కలుగుతుంది. సత్వశుద్ధి లేకపోతే, సకాముడైతే జ్ఞానం మీదకు దృష్టి పోకపోతే ఏమవుతుంది? కేవలాని శ్రౌతాని స్మార్తాని చ కర్మాణి దక్షిణ మార్గ ప్రతిపత్తయే పునరావృత్తయే చ భవంతి. దక్షిణ మార్గం అంటే తక్కువది, ఉత్తర మార్గం అంటే ఎక్కువది. ఇప్పుడు మీరు సకాములై ఈ శ్రౌత స్మార్త కర్మల్ని ఆచరించారనుకోండి. అలా ఆచరించినట్లయితే ఏమవుతుంది? ఉత్తమ లోకాలు వస్తాయి. కానీ మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ ఉపాధుల్ని ఆశ్రయించవలసిందే. ఇది ఫలితము అని చెప్తున్నారు. స్వాభావిక్య ఇంకా మూడో రకం ఉన్నారు. మొట్టమొదటి వాళ్ళకేమో నిష్కాములై ఆచరిస్తే సత్వశుద్ధి, జ్ఞాన దృష్టి. అలా కాకుండా సకాములై ఆచరిస్తే దక్షిణ మార్గంలో కొంత వరకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి ఆ ఫలితం అనుభవించి మళ్ళీ వచ్చి ఉపాధులు పొందాలి. ఇది సకాములకి. ఇకపోతే స్వాభావిక్యాతు అశాస్త్రీయయా ప్రవృత్యా పశ్వాది స్థావరాంత అధోగతి స్యాత్. అసలు నీకు కర్మలు చేయటం లేదు, ఉపాసనలు చేయటం లేదు, మామూలుగా పుడుతున్నారు, లోక వ్యవహారం నడుస్తుంది, పెరుగుతున్నారు, పోతున్నారు. వీళ్ళ దృష్టి ఏమిటిది? అశాస్త్రీయమైన ప్రవృత్తి. పై వాళ్ళిద్దరిది శాస్త్రీయ ప్రవృత్తి. శాస్త్రీయ ప్రవృత్తిలో మళ్ళీ రెండు రకాలు, సకామ, నిష్కామ. నిష్కాముడికేమో సత్వశుద్ధి జ్ఞాన మార్గం, సకాముడికి దక్షిణ మార్గ ప్రతిపత్తి, దక్షిణ మార్గాన్ని పొందటం, పునరావృత్తి, మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ ఉపాధులు స్వీకరించటం, పుట్టడం. ఇది కొంతవరకు మెరుగు. ఇకపోతే స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి అశాస్త్రీయ దృక్పథం కనుక ఉంటే పశ్వాది స్థావరాంత అధోగతి, వాళ్ళకి ఇంకా అధోగతి. ఇలాంటిదేదో కొంత చేసుకుని మానవులుగా పుట్టారు, కానీ ఈ శ్రౌత స్మార్త కర్మల జోలికి పోలేదు. అందువలన సహజంగా అశాస్త్రీయమైన ప్రవృత్తితోటే ఉన్నారు. వాళ్ళకి పశ్వాది స్థావరాంత అధోగతిది. మళ్ళీ మనుష్య జన్మ రాదుట. ఏ పశు జన్మో, స్థావరాల జన్మో, అంటే చెట్లు చేమలు ఇలాంటివే. ఈ స్థితి ఆ ఉపాధుల్లోకి వెళ్తారు. దానికి ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తు నుంచి ఒక ఉదాహరణని భగవత్పాదులు వారు చూపిస్తున్నారు. అధైతయో పదో న కతరేణ చ న తానీమాని క్షుద్రాణి అసకృదావర్తీని భూతాని భవంతి జాయస్వమ్రియస్వ ఇచ్చేత తృతీయగం స్థానం ఇది శృతే. ఇది ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ఏమని చెప్తోంది అంటే ఏతయో పదోహో, ఈ మార్గాల్లో నా కతరేణ చ నా తాని ఇమాని క్షుద్రాణి అసకృదావర్తీని భూతాని. అనేక పర్యాయాలు ఏమిటివి? ఇవి వచ్చి పడుతూనే ఉంటాయి. ఆవర్త అంటే మరణించటం, మళ్ళీ పశ్వాది స్థావరాంతాల్లో ఏదో ఒక దాంట్లో పడుతూ ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు మార్గాల్లో వెళ్ళరు వాళ్ళు, పై చెప్పిన మార్గాల్లో వెళ్ళరు. ఈ అల్పమైన ప్రాణులు పలుమార్లు పుడుతూ ఉంటారు, మరణిస్తారు.
క్షుద్రాణి అసకృదావర్తీని భూతాని భవంతి. మాటిమాటికి పుట్టడం పోవటం ఇదే స్థాయిలో ఇది మనం చూస్తూనే ఉన్నాక మన కళ్ళ ఎదురకుండా ఈ 3 రకాలు మనం చూస్తున్నాం. 3 రకాలు మనం చూస్తున్నాం అంటే మొదటి రకం మనం కనిపెట్టలేం. ఆ సత్వశుద్ధి గల వాళ్ళని మనం కనిపెట్టలేం. వాళ్ళు ఇదేదో వాళ్ళని పైగా వీళ్ళు ఈ తమో గుణం ఎక్కువయ్యి అదేదో ఎవరికి అర్థం కాని పద్ధతి అని అటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కనపడితే విచిత్రంగా చూస్తూ ఉంటాం. అది ఈ అశాస్త్రీయ ప్రవృత్తి యొక్క లక్షణం. అది వాళ్ళు ఏం చేస్తారు, భూతాన్ని జాయస్వ మ్రియస్వ అంటే జనన మరణాలు అత్యధికంగాను చూస్తున్నాం. ఏ సూక్ష్మజీవులు పుడుతున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, ఇలాంటి వాటిలలో చూస్తున్నాం అని చాందోగ్యోపనిషత్తు 3ంటికి 3 ఉదాహరణలు మనకి ఇచ్చి చూపించింది. ఇప్పటిదాకా శంకర భగవత్పాదుల యొక్క ఆలోచన ఏమిటి అంటే, ఉపనిషత్తు అది సామవేద తలవకార శాఖ 8 అధ్యాయాల్లో ఎంతో ప్రయాసపడి శ్రౌత స్మార్త కర్మల్ని గురించి శ్రౌత కర్మల్ని గురించి చెప్తే తర్వాత స్మార్త కర్మలు తర్వాత ఉంటాయనుకోండి. ఈ శ్రౌత కర్మల్ని గురించి విధి నిషేధపూర్వకమైనటువంటి ఆచరించవలసిన ఉత్తమ లోకాలు, పైలోకాలకి ఉత్తమ జన్మలు పొందటానికి కావలసిన విధి విధానాలు ఎంతో కష్టపడి చెప్పింది. వాటిని నిష్కాములై ఆచరించేవాళ్ళు మంచి ఫలితం పొందుతారు, సకాములై ఆచరించేవాళ్ళు ఒక మాదిరి ఫలితం పొందుతారు. అసలు ఏమీ తెలియక ఈ 2 మార్గాలు ఉన్నాయనే తెలియకుండా ఉండేవాళ్ళు పుట్టుట, పెరుగుట, పోవుట అనే దీంట్లోనే ఉంటారు. ఇది శంకర భగవత్పాదుల వారు మనకి ఈ కేనోపనిషత్తు చెప్పటానికి పూర్వం ఈ మాటలు చెప్పారు. ఏమిటి ఈ మాటలకు అర్థం అని మనం భావించుకుంటే, ఇప్పుడు మనకి ఈ అశాస్త్రీయమైనటువంటి జాయస్వ మ్రియస్వ ఈ పద్ధతి మీద మనకి ఇష్టం లేదు, మనం కోరుకోము. దక్షిణ మార్గ ప్రతిపత్తి కూడా మనకి చాలదు. మన దృష్టి ఎంతసేపు సత్వశుద్ధి మీద ఉంది. సత్వశుద్ధి అయిన తర్వాత జ్ఞాన దృష్టి అదే కలుగుతుంది. కాబట్టి మన దృష్టిని సత్వశుద్ధి కలిగించుకొని జ్ఞానం వైపుకు మళ్లించటమే కేనోపనిషత్తు ప్రారంభం చేయటానికి ముందు శంకర భగవత్పాదులు చెప్పిన ఈ 2 మాటల యొక్క ఉద్దేశం. ఇది ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమైంది. సరే, ఇంకొక విషయం, ఈ సంబంధంలోనే మరొక మాట కూడా చెప్తున్నారు భగవత్పాదులు. మొట్టమొదటి ఏం చెప్పారు, సకామస్య సత్వశుద్ధ్యర్థం భవతి అన్నారు కదా. అప్పుడు మనకు అనుమానం వచ్చింది, సత్వశుద్ధ్యర్థమా? సత్వం అంటే ఏమిటండి? సత్వశుద్ధి వలన ఏమిటి లాభం అండి అని అనుమానం వచ్చింది. మనకు దాని మీద శ్రద్ధ పెరిగింది. ఇప్పుడు దాని గురించి ఇంకా మిగతా 2 వదిలేశారు ఆయన. దక్షిణ మార్గ ప్రతిపత్తిని గురించి, అశాస్త్రీయ దృక్పథాన్ని గురించి వదిలేసి సత్వశుద్ధిని అది పట్టుకుంటేనే కానీ కేనోపనిషత్తుకి అందించడానికి వీలు కాదు కదా. అందుకని అది పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, విశుద్ధ సత్వస్యతు నిష్కామస్య. ఈ శ్రౌత కర్మల్ని 8 అధ్యాయాల్లోనూ చెప్పిన కర్మల్ని నిష్కామ దృష్టితో ఎవరైతే ఆచరిస్తారో, ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో అతడికి ఏ ప్రయోజనం వస్తుందని చెప్పాము, సత్వశుద్ధి అన్నాం. ఇప్పుడు అతడు ఏమైనాడు, విశుద్ధ సత్వుడైనాడు, సత్వశుద్ధిని పొందినవాడైనాడు. అతనికే సత్వశుద్ధి తర్వాత ఏమిటండి తర్వాత అతనిలో వచ్చే మార్పు అంటే, బాహ్యాత్ అనిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్ ఇహ కృతాత్ పూర్వకృతాత్ వా సంస్కార విశేషోద్భవాత్ విరక్తస్య ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస ప్రవర్తతే. సత్వశుద్ధస్య విశుద్ధ సత్వస్య, విశుద్ధ సత్వుడికి అది కర్త అక్కడుంది వాక్యంలో. ఆ కర్మభాగం ఎక్కడుంది, ఇదిగో క్రియాభాగం ఎక్కడుంది. విశుద్ధ సత్వస్య విరక్తస్య ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస ప్రవర్తతే. సత్వశుద్ధి కలిగి విరక్తి పొందినటువంటి ఆ వ్యక్తికి
ప్రత్యేగాత్మ విషయంలో జిజ్ఞాస పెరుగుతుంది, కలుగుతుంది, స్థిరపడుతుంది. ఆ జిజ్ఞాస అతన్ని ముందుకు తీసుకొని వెడుతుంది. ఇది ఫలితం. ఎటువంటి జిజ్ఞాస కలుగుతుందండి? దానికి కారణం ఎలా కలుగుతుందండి అంటారా? విరక్తి కలగాలి. దేని మీద విరక్తి ఆయనకి? బాహ్యాత్ అనిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్ ఇహ కృతాత్ తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. ఆ రెండు మాటలు, అంతరము బాహ్యం అనే మాట ఈశావాస్యం చెప్పింది. అంతరము అంటే ఈ కనిపించేటటువంటి జగత్తులో ఉండే పదార్థాల యొక్క లోపల, బయట. లోపల అదే, బయట అదే. మనకి ఈశ్వరతత్వం లోపల ఉందని కానీ బయట ఉందని కానీ ఆలోచన లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఈ బాహ్యాత్ అనిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్. బాహ్యం అంటే ఆంతరమేమో ఆత్మతత్వం, బాహ్యమైనది అనాత్మతత్వం. అది ఇక్కడ భావం. బాహ్యమైనటువంటి అనాత్మతత్వం నుంచి ఇంకా అనిత్యమైన సాధ్య సాధన సంబంధాల నుంచి, సాధ్య సాధన బాహ్యం అంతా ఎలా ఉంటుంది? సాధ్య సాధన సంబంధయుక్తంగా ఉంటుంది. దాన్ని మరి ఆ బాహ్యాన్ని నువ్వేం చేయాలి? సాధ్య సాధన సంబంధాలని గురించి ఈ రెండింటినీ లేకుండా కనుక సాధ్య సాధన విషయాలను నువ్వు వదిలేస్తే, నువ్వు పరిహరిస్తే, నువ్వు వాటి నుంచి విముక్తి పొందితే నీకు అప్పుడు ఆంతర బాహ్య అనే భేదం ఉండదు. అంతా ఒకే పరమాత్మ తత్వం దర్శనం ఇస్తుంది. ఈశావాస్య శాంతి మంత్రం ఏం చెప్పింది అంటే, పూర్ణమదః పూర్ణమిదం. అది పూర్ణమే, అది మనకు కనపడదు. ఇదం పూర్ణం, ఇది కనిపిస్తోంది, ఇది పూర్ణం అనుకోవాలి నువ్వు. కాబట్టి ఇప్పుడు దీంట్లో అంతరమైన ఉద్దేశం భగవత్ బాహ్యమైన అనిత్యమైన సాధ్య సాధన సంబంధం నుంచి అతడికి విరక్తి కలిగింది. విరక్తి కలగకపోతే ఇదే నిజం అనుకుంటాడు. అది వచ్చి పడిన ప్రమాదం. అది ఎలా కలుగుతుందండి ఆ విరక్తి అంటే, ఈ ఉపాధిలో చేసినటువంటి కర్మలు అంత పెద్దగా ఎక్కువగా లేవండి, అయినా విరక్తి కలుగుతుందండి, ఒకళ్ళు మనకు కనపడుతోందండి అనుకున్నట్లయితే ఇహకృతాత్, అది ఈ జన్మలోనే ఈ ఉపాధిలోనే చేయొచ్చు. పూర్వకృతాత్వ, ఇంతకు పూర్వ ఉపాధుల్లో నువ్వు చేసి ఉండొచ్చు, ఆ సంస్కారం పోదు. ఇది మనలాంటి వాళ్ళకి మహాప్రసాదమైనటువంటి మాట. ఏ మాట? ఇహకృతాత్ పరకృతాత్వా పూర్వకృతాత్వా సంస్కార విశేషోద్భవాత్. ఇహ జన్మలో వచ్చిన సంస్కారం ఇంతకు ఈ ఉపాధిని నువ్వు పొందటానికి పూర్వమే నువ్వు తెచ్చుకున్న నీ సంస్కారం అది పూర్వకృతం. అది బాగా ఎక్కువగా ఉంటేనే ఈ ఉపాధిలో కర్మలు పెద్దగా అనుష్ఠించకపోయినా ఈ ఆత్మదృష్టి అనేది మాత్రం బలీయంగా కలుగుతుంది. ఆ జిజ్ఞాస నిరంతరం మనస్సు అటువంటి సాధకుడిని అదే జిజ్ఞాస ముందుకు నడిపిస్తుంది. దీనికి కారణం పూర్వజన్మల నుంచి మనలాంటి సాధకులు తెచ్చుకున్నటువంటి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే మనని ఇప్పుడు నడిపిస్తున్నది. ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తున్నది మానవుడికి, సాధకుడికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నది. ఈ ధైర్యంతో ఇంకా ఇనుమడించిన రెట్టింపు ఉత్సాహంతో ఏం చేయొచ్చును? ఆత్మతత్వం వైపుగా శ్రవణ మనన నిధిధ్యాసనలు నిరంతరం దాంట్లో పాల్గొనవచ్చు. ఇది ఈ ప్రయోజనం ఆత్మతత్వం సంపూర్ణంగా ఈ ఉపాధిలోనే పొందలేకపోవచ్చు. కానీ పూర్వకృతాత్వ అన్నప్పుడు ఇది కూడా ఒకప్పుడు పూర్వం అవుతుంది. అప్పుడు ఇంకా జిజ్ఞాస యొక్క ఆ పటిష్టత పెరుగుతుంది. ఇదంతా దృక్పథంలో మనం ఆలోచించుకుంటే అది బుర్రకు తోచే విషయమే తప్ప ఇది వేరేగా
రాదు, ఎక్కడ రాసిపెట్టి ఉండదు. విశుద్ధ సత్వస్యతు అంటే దాన్ని స్పష్టంగా ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ ఉపాధిలో కర్మలు చేస్తున్నాడు, సత్వశుద్ధి జరిగింది, కర్మలు నిష్కామ దృష్టితో చేస్తున్నాడు, చేసి క్రమంగా ఇదే ఉపాధిలో జ్ఞాన దృష్టిలోకి వెళ్ళిపోతున్నాడు. అలాంటి దానికి అసలు ఇంకొక వ్యక్తి కర్మలే చేయలేదు, మొదటి నుంచి జ్ఞాన దృష్టిలోనే ఉన్నాడు. ఎలా సాధ్యమైంది? పూర్వకృతాత్. ఒకడికి ఈ ఉపాధిలోనే సాధ్యమైంది ఏకృతాత్. ఇంత స్పష్టంగా భగవత్పాదులు వివరించి చెప్తూ ఉంటే మనకేం భయం? నిర్భయంగా మనం జ్ఞాన దృష్టితో ముందుకి వెళ్ళవచ్చు. అది చెప్పే మాట ఆయన. విశుద్ధ సత్వస్యతో నిష్కామస్య ఏవ బాహ్యాద్ అనిత్య. నిష్కాముడికే, సకామ దృష్టితో చేస్తే పైన చెప్పారు దక్షిణ మార్గ ప్రవృత్తే, మళ్ళీ వచ్చి కింద పట్టమే. ఈ నిష్కాముడు రాడండి, ఈ జిజ్ఞాస రాడండి, రావచ్చు. కొంత జిజ్ఞాస ఉన్నా పూర్తి జిజ్ఞాస శుక మహర్షి సాధించినంతటువంటి జిజ్ఞాస, అంత ఆత్మతత్వ జ్ఞానం అందరికీ వస్తుంది. ఆ స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు. మళ్ళా ఈ ప్రయాణం ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ మనం దక్షిణ మార్గంలో లేము. దక్షిణ మార్గంలో కూడా ఉత్తమ మధ్యమ అధమ ఉంటే మనం అధమ కాదు, మధ్యమ కాదు. మరి ఉత్తమం అవుతామో అవమో చెప్పలేము. ఇలా తన యొక్క స్థితిని తాను సాధకుడు ఎప్పుడు అంచనా వేసుకుని బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఉంటే తనని తాను గమనించుకున్నవాడు అవుతాడు. ఇది కూడా శంకర భగవత్పాదుల యొక్క ముఖ్య ఉద్దేశంగానే మనం గ్రహించవచ్చును. విశుద్ధ సత్వస్యతు నిష్కామస్య ఏవ బాహ్యాత్ అనిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్ ఇహ కృతాత్ పూర్వకృతాత్ వా సంస్కార విశేషోద్భవాత్. దాని ఆ విశేష సంస్కారం ఉద్భవించటం వలన విరక్తస్య విశుద్ధ సత్వస్య నిష్కామస్య ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస ప్రవర్తతే. మనం అదృష్టవంతులం. దీనికి మనం ఉదాహరణ అయితే ఏ స్థాయి ఉదాహరణ? తక్కువ మధ్య పైన అంటే ఎక్కడో చోట ఏదో స్థితిలో ఉంటాం. మనం నేల విడిచి సాము చేయకూడదు కదా. కాబట్టి మనని మనం పరిశీలించుకుంటూ ఉంటాం. ప్రవర్తతే. ఇప్పుడు ఈ 3 రకాలు చెప్పారు. సకాముడు, నిష్కాముడు, అశాస్త్రీయమైనటువంటి విధానంలో వెడుతూ ఉన్నవాడు. అసలు ఈ 2 తెలియక ఏదో పుట్టడం పోవటం ఇలాంటి తత్వంలో ఉన్నాడు. ముగ్గురికి ఏ రకమైన ప్రయోజనాలు లభిస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తదేతద్ వస్తు, ఇదే విషయం. తదేతద్ వస్తు, ఇదే విషయం ప్రశ్న ప్రతివచన లక్షణయా శృత్యా ప్రదర్శ్యతే కేనేషితం ఇత్యాద్యయా. కేనేషితం పతతి ప్రేషితం మనః ఇత్యాద్యయ అనే మంత్రంతో ప్రారంభమైనటువంటి ఉపనిషత్తు ఇదే విషయాన్ని, ఏ విషయాన్ని? జిజ్ఞాసని. సాధకుడిలో కలిగిన తదేతద్ వస్తు. ఈ జిజ్ఞాసకి ఏదైతే వస్తువు అంటే ఇక్కడ మార్కెట్లో దొరికే కమోడిటీ అనే ఆ భావం కాదు. వస్తువు అంటే ఆత్మతత్వం. తదేతద్ వస్తువు, ఈ ఆత్మతత్వాన్నే ఇది ప్రశ్న ప్రతివచన లక్షణయ. ఏ మార్గం ఆచరించి చూపిస్తున్నారండి అంటే ప్రశ్న ప్రతివచనం, క్వశ్చను ఆన్సరు. మనం ముందు ఏం చేస్తాం? ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నను గురించి ఆలోచిస్తాం. మనం ఆ ప్రశ్నకి జవాబు చెప్తారు. ఇప్పుడు అంటే ముందు మనం ప్రశ్నను అర్థం చేసుకుని, అయ్యో ఇలాంటి ప్రశ్నే కనుక మనం వేస్తే మనకు జవాబు ఏమిటా అని మనం ముందు ఆలోచించుకొని అప్పుడు అక్కడ జవాబు ఈ విధంగా ప్రశ్న సమాధానం రూపంలో చెప్పితే సాధకుడి మనస్సులో బాగా హత్తుకుపోతుంది. సత్వశుద్ధి కలిగినంత మాత్రాన, బ్రహ్మ జిజ్ఞాస కలిగినంత మాత్రాన అంతా అయిపోలేదు. వాళ్ళకే కేనోపనిషత్తు చదివే అర్హత అందరికీ ఉండొచ్చు. అసలు ఆ పుస్తకం చేతితో పట్టుకోవటమే
పూర్వకృతాత్ సుకృతాత్ అది ఉండాలి. లేకపోతే అసలు మనం కేనోపనిషత్తు పుస్తకమే చేత్తో పట్టుకోలేం. ఆ పుస్తకం చదవాలి, ఆ ఉపనిషత్తు చదవాలి, అందులో ఏం చెప్పారు. నిరంతరం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏదో సంసారంలో ఉంటాం, తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అన్నపానాదులు వ్యవహారాలు. కానీ విశ్రాంతి దొరికిన మరుక్షణం మళ్ళీ మా మనస్సు దాని మీదకి వెళ్ళిపోతుంది, ఉపనిషత్తు మీదకి వెళ్ళిపోతుంది. అందులో ఉన్న భావాలు వెంటనే వస్తాయి, వచ్చి నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను వెంటాడి ముందుకు తీసుకెడుతూ ఉంటాయి. అది కావలసిన విధానం. అది కర్మవాసనలు ఉంటే తక్కువగా ఉంటుంది. కర్మవాసనలు చేసి సత్వశుద్ధి కలిగిన కొద్దీ జిజ్ఞాస యొక్క బలం పెరుగుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు. తదేతతు అంటే ఇదే విషయాన్ని, ఏ విషయాన్ని, సాధకుడిలో నిష్కాముడైనటువంటి సత్వశుద్ధిని, విశుద్ధ సత్వుడైనటువంటి విరక్తుని యొక్క మనస్సులో ఏ విధమైన జిజ్ఞాస కలిగిందో ఆ జిజ్ఞాస దేనిని గురించి, వస్తువుని గురించి. వస్తువు అంటే అర్థం ఇక్కడ ఆత్మతత్వం. వస్తువు అంటే దాని అంతటది ఉన్నది, తయారు చేయబడింది కాదు. ఇది అర్థం ఉపనిషత్ భాషలో. వస్తువు అంటే దాని అంతటా అది ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. అది వసతి దీవ్యతి అని అర్థం చెప్పారు. వాసుదేవ వసతి దీవ్యతి ఇది వాసుదేవ. ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, అంతే. ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అంతేగాని వసుదేవుని యొక్క కుమారుడైన కృష్ణ పరమాత్మ అది అర్థం లౌకికంగా. దానికే ఇక్కడ అర్థం వసతి దివ్యతి. ఉన్నది ఉన్నట్లుగా భాషిస్తున్నది. ఎవరికి భాషిస్తుందండి? అందరికీ భాషించకపోవచ్చు. అది చూడగలిగిన దృష్టి ఉన్న వాళ్ళకి భాషిస్తుంది. అది ఎలా భాషిస్తుందో ఈ ఉపనిషత్తు అంతా పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అందుకు వచ్చింది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఎందుకు వచ్చిందండి? ఇక్కడ రెండోసారి చెప్తున్నారు ఉపనిషత్తు ప్రయోజనం. మొట్టమొదటిసారి ఎక్కడ చెప్పారు? పరబ్రహ్మ విషయ వక్తవ్యా. కేనోపనిషత్తు ఏం చెప్తోంది? పరబ్రహ్మని గురించి చెప్తోంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? తదేతద్ వస్తు ప్రశ్న ప్రతివచన లక్షణయా శృత్యా ప్రదర్శతే. ప్రశ్న ప్రతివచన లక్షణంతో ప్రదర్శింపబడిందేది కేనోపనిషత్తు. దాంట్లో ప్రతిపాదించబడిందేది, దాంట్లో ప్రదర్శింపబడిందేది వస్తువు అంటే ఆత్మతత్వం. దానికి మనం కృష్ణ పరమాత్మ అని పేరు పెట్టుకున్నాం, శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టుకున్నాం, అదంతా వేరే. కాబట్టి తదేతద్ వస్తు ప్రశ్న ప్రతివచన లక్షణయా శృత్యా ప్రదర్శ్యతే కేనేషితం ఇత్యాద్యయా కాఠకేచ. సరే, అక్కడ బాగానే ఉండి ఇంకొక విషయాన్ని దృష్టిలోకి తీసుకొస్తున్నారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఇంకో కొత్త విషయంలోకి వెళుతున్నాడు ఆయన. ఏమంటాడు? పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ ఇత్యాది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్య కృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇత్యాది ఆధర్వణేచ. ఆధర్వణోపనిషత్తు అంటే ముండకోపనిషత్తులో ఈ పరీక్షలోకాన్ననే మంత్రవర్ణం చెప్పారు. కఠోపనిషత్తులో పరాంచికాన్ అని ఒక మంత్రవర్ణం చెప్పారు. ఈ రెండు మంత్రవర్ణాల్ని ఇక్కడ ఉదాహరిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకు, ఏమిటి దాని యొక్క ప్రయోజనం అన్నట్లయితే, అసలు ఆ ముందు ఆ మంత్రవర్ణం యొక్క భావం ఏంటో. స్వయంభూ, ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు? సృష్టి చేసి ఈ ఉపాధులన్నింటినీ సృష్టించి వీటికి ఏం చేశాడు? ఇంద్రియాలు పెట్టాడు. ఏ ఇంద్రియాలు? జ్ఞానేంద్రియాలు. వీటిని కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం ఇవి పెట్టాడు. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ ఇవి పెట్టాడు. ఇవి పెట్టి వీటిని ఏం చేశాడు? వ్యతృణత్ హింసించాడు. చెవి పెట్టి మెలేశాడు. వేటిని? కాని అంటే ఇంద్రియాల్ని. ఇదే ఒకే పొజిషన్లో పెట్టి బిగించేశాడు గట్టిగా. ఇంకా అవి ఆ పొజిషన్లో పనిచేయాలి తప్ప ఈ పక్క పొజిషన్లోకి, ఇంకో పొజిషన్లోకి వెళ్ళవు.
అలా చేసి పారేశాట. ఏ పొజిషన్లో పెట్టారు? పరాంచి అంటే అర్థం అది ఏం చేస్తున్నారు, బహిర్ముఖాలని చేసి పెట్టాడు. ఎంతసేపు అవి బహిర్ముఖంగానే పనిచేయగలవు తప్ప అంతర్ముఖం కాలేవు. అంతర్ముఖం అంటే అర్థం ఏమిటి? కన్ను, నేనెవరు, నన్ను ఎవరు చూడమంటున్నారు, ఎవరి చేత నేను ప్రేరేపించబడి నేను చూస్తున్నాను అనే ఆలోచన దానికి రాదు. ఎంతసేపు చూస్తాను, ఎదురుకుండా ఉన్నదేదో చూసేసి ఓ రిపోర్ట్ ఇచ్చేస్తాను, నా పని అయిపోయింది అనుకుంటుంది ఆ కన్ను. పరాంచి అంటే బహిర్ముఖంగా ఉండటమే తప్ప ఇంకొక విధానంలో వాటిని పెట్టలేదు కానీ కశ్చిత్ ధీర ఎవరు? ఇదిగో ఇప్పుడు అక్కడ చెప్పారు చూసారా, విశుద్ధ సత్వస్యతు నిష్కామస్య బాహ్యాత్ అనిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్. సాధ్య సాధన సంబంధం ఇది అనిత్యమైంది, బాహ్యమైంది అని దాన్ని వదిలేసి, కర్మ సంబంధం ఉపాసనా సంబంధం వదిలేసి విరక్తుడై జ్ఞాననిష్టలో ఉన్నటువంటి ఆ కశ్చిత్ ధీర, ఒకానొక ధీరుడు ఏం చేస్తాడు అంటే ఆయన దాన్ని ప్రత్యేగాత్మానమైక్షతు, ఈ తన ఇంద్రియాల వెనక ఉన్న ఆత్మ వెనక ఎవరున్నారు అని వెనక్కి తిరిగి చూసి, ఓహో ఈ ఇంద్రియాలు అన్నింటినీ నడిపించే తత్వం ఒకటి ఉన్నదా, అది ప్రత్యేగాత్మ, అది నేనేనా అని గ్రహిస్తాడు. ఇంద్రియాలకు లోబడిపోయిన వాడు ఏం చేస్తాడు? అది గ్రహించలేడు. అంటే ఇప్పుడు కేన ఉపనిషత్తు యొక్క ఆవశ్యకత, ఆ కేనోపనిషత్తు ఎటువంటి సందర్భంలో ప్రవేశిస్తోంది, ఏం చెప్పటానికి సిద్ధంగా వచ్చింది అనే విషయాన్ని మనకు దృష్టిలో పెడుతున్నారు శంకర భగవత్పాదులు. అంటే ఈ దృష్టితో చూడాలన్నమాట. నువ్వు మామూలుగా ఇంద్రియాలు అర్థంలో ఉపయోగించుకు చూస్తే నీకు కేనోపనిషత్తు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? కఠోపనిషత్తు లో చెప్పబడినటువంటి పరాంచిఖాని యదృణ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి. అందువల్ల పరాంగ్ పశ్యతి, ఎదురుకుండా ఉన్న వాటినే చూస్తాయి తప్ప నా అంతరాత్మన్ తన వెనక ఉండే వాటిని ఏదో కనిపించలేవు. తన వెనక ఒక శక్తి ఉంది, ఆ శక్తిని తెలుసుకోలేవు ఇంద్రియాలు. కానీ కశ్చిత్ ధీర, ఒకానొక ధీరుడు, విరక్తస్య ఎవరు? విశుద్ధ సత్వస్య నిష్కామస్య, సత్వశుద్ధి కలిగిన వాడు ఈ కశ్చిత్ ధీర. ఆవృత్త చక్షు, ఈ చూపుని వెనక్కి తిప్పి ఏం చేస్తాడు? అమృతత్వం ఇచ్చే. ఎందుకు అమృతత్వం ఇచ్చాను? ఎదురుకుండా చూస్తే దక్షిణ పదం, దక్షిణ మార్గం. వెనక్కి తిప్పి కారణం తెలుసుకుంటే ఆ దక్షిణ మార్గం కంటే పైకి వెళ్తాడు. ఆ మొదటి 8 అధ్యాయాలకి 9వ అధ్యాయానికి మధ్యలో ఇంత సంబంధం పెట్టింది ఉపనిషత్తు. ఇంత కారణం, మొదటి 8 చెప్పిన ఉద్దేశం అది. ఆ 8ంటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలే తప్ప ఇదే ప్రధానం, నేను వీటినే పట్టుకు వేలాడతాను అని అనకూడదని అని తలవాకార సామవేద శాఖ యొక్క అభిప్రాయం అని మనకి ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క భాష్యం ద్వారా అర్థమవుతున్నదా లేదా? ఆ 3 రకాల భావాలు చెప్పి మళ్ళీ మొదటికొచ్చి కశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానమైక్షతు ఆవృత్త చక్షు అని అమృతత్వం ఎందుకు చేస్తారు? అమృతత్వం ఇచ్చాను. వీళ్ళు ఈ 2వ పదం వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంత దక్షిణ మార్గంలో వెళ్ళి కొంత కాలం ఉండి మళ్ళీ వచ్చి పడుతున్నారు. అంటే వాళ్ళకి అమృతత్వం దొరకట్లేదు. అశాస్త్రీయమైన పద్ధతిలో వాళ్ళ ఆ జాయస్వ మ్రియస్వ ఈ లోకంలోనే ఎంత స్పష్టంగా చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అంటే నీకు కేనోపనిషత్తు వచ్చి నీ యొక్క సత్వానికి వన్నె పెట్టి నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి వచ్చింది. అయితే మిగతా వాళ్ళకి కాదా? జాయస్వ మ్రియస్వ వాళ్ళు కేనోపనిషత్తు చదవకూడదా? చదవండి, చదవాలి, వాళ్ళు చదవాలి. దక్షిణ మార్గ ప్రతిపత్తి పొందేవాళ్ళు చదవాలి, అందరూ చదవాలి. ఎవరి అర్హతను బట్టి వాళ్ళకు వస్తుంది. ఉన్న విషయం మేము చెప్పాం.
ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఎవరు చదవద్దు చదవకూడదని చెప్పకూడదు. ఉపనిషత్తుని ఎప్పుడైతే బహిర్గతం చేశారో శంకర భగవత్పాదులు భాష్యం ఎందుకు రాశారు? మీరెవరో చదవకండి అని రాశారా? లేదుగా. అందరూ చదువుకోండి అని రాశారుగా. అందరూ అంటే ఎవరండి? భగవత్పాదుల వారు 3 రకాలయ్యా. 3 రకాల వాళ్ళు చదువుకోవచ్చా? ఇందాక నుంచి మేము చెప్పాం 3 రకాలు. అందరూ చదువుకోండి. ఇంకా ఎన్ని రకాలు ఉన్నా అందరూ చదవండి. చదివి ఎవరి యొక్క ప్రారంధాన్ని బట్టి, ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అందులో వాళ్ళు పొందండి. ఇవాళ ఈ ఉపాధిలో కొంత సాధించావు, ఇంకొక ఉపాధిలో ఇంకొంత సాధిస్తావు. ఆ సంస్కారం పోదు. ఈ మాట నీకు ఎవరు చెప్పారు? ఏ కృతాత్ పూర్వకృతాత్. అది ఆ మాట మనకి అద్భుతమైనటువంటి శిరోధార్యమైన వేదవచనం శంకర భగవత్పాదులు చెప్పింది. లేకపోతే ఏమనం, నేను మొదటి నుంచి కూడా ఏ కర్మకాండ విధివిహితమైనవి చేయలేదు, నిత్యాగ్రహోత్రిని కాదు, యజ్ఞయాగాదులు ఏ పోని అందులో కూడా చేయవలసినవి ఏవో శ్రౌత స్మార్త కర్మలు రెండింటినీ నేను పూర్తిగా చేయలే. ఏదో ఒకటే అలా ఎప్పుడో చేస్తే చేశాను, లేకపోతే లేదు. అది కాదు. మరి నాకేమీ మోక్షం లేదా, దిక్కు దివాణం లేదా అని నువ్వు అనుకోనక్కర్లేదు. ఎలాగా? నీకు ఇదిగో ఇచ్చారుగా, పూర్వజన్మ సంస్కారం ఉండటం వలననే మనం ఉపనిషత్తు చేత్తో పట్టుకొని నిరంతరం, అంతే తప్ప వీళ్ళే చదవాలి వీళ్ళు చదవకూడదు అన్నది పనికి వచ్చే వాదం కాదు. అది నిలిచేది కాదు. దానికి ఎవరేం ఆ విషయం మనకి పెద్దగా అనవసరం. మనకి శంకర భగవత్పాదులు మన వెనక ఉన్నారు కదండి. ఉన్నప్పుడు ఇంకా మనకి భయం ఏమిటి? అదే చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట చెప్పాడు, నీకు చేత కాకపోతే గురువు దగ్గరికి వెళ్ళు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. కర్మలతో సంపాదించుకున్న లోకాలు ఉన్నాయి చూడు, పైన చెప్పారు. ఎక్కడ ఏం చెప్పారు? సకామస్యతు జ్ఞానరహితస్య కేవలాని శ్రౌతాని స్మార్తాని చ కర్మాణి దక్షిణ మార్గ ప్రతిపత్తయే పునరావృత్తయే చ భవంతి. శాపం పెట్టాడు ఆయన. ఆ సకాముడు ఆచరించేటటువంటి ఆ శ్రౌత స్మార్త కర్మల వల్ల కొంత ఏదో బెనిఫిట్ ఉంది, మళ్ళీ వచ్చి ఇందులో పడతారు. అది చూడు నువ్వు. ఇవన్నీ ఈ కర్మచేత సంపాదించుకున్న లోకాలు. ఆ కర్మఫలం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాయి. తర్వాత మెడబట్టి తోస్తే కింద పట్టమే. మనమంతా అలా పడిన వాళ్ళమే. లేకపోతే ఈ ఉపాధి ఎందుకు వస్తుంది? అయితే ఈ పడిన వాళ్ళల్లో పడిన దగ్గర నుంచి సన్యాస దీక్ష స్వీకరించిన మహానుభావులు, వాళ్ళకి మనం పాదాభివందనం చేయాలి. అలాంటి వాళ్ళు ఉంటారు. మనకంటే ఎప్పుడూ కూడా విశేషమైన అర్హతలు కలవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి ఇన్ని రకరకాలుగా ఉంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలి మనం? కర్మల చేత సంపాదించుకున్న లోకాల వల్ల ఏ ఫలితాలు ఉన్నాయో అది బాగా పరీక్ష నువ్వు చూసుకో. పరీక్ష చూసుకొని ఏం చేస్తావు? నిర్వేదమాయాత్. దుఃఖించవయ్యా, నాకు ఈ కర్మ పట్టింది ఏంటని బాధపడవయ్యా. ఎలా దీంట్లో నుంచి బయటపడాలా అని తపన చేయవయ్యా, పొందవయ్యా, తపస్సు చేయవయ్యా. అప్పుడేమవుతుంది? నీకు నాస్తి అకృత కృతేన. నువ్వు కర్మల చేత, అది అకృతం వస్తు, ఇది ఆభాస. ఏది? ఈ దక్షిణ మార్గ ప్రతిపత్తి వచ్చే లోకాలు. అందుకనే బాహ్యాత్ అనిత్యాత్ అన్న మాటకు అక్కడ అది కొంచెం అర్థం చెప్పుకోవడానికి మనం అటు ఇటు తడబడబడ్డాం. కానీ బాహ్యాత్ అంటే అదే అనాత్మ. దాని ఫలితం తెలుసుకొని పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్య కృతేనా. ఏమని? అది కర్మల చేత సాధింపబడేది కాదు. ఏది? జ్ఞానం. ఇది ప్రధానం. ఈ సంస్కారం మనకి ఎన్ని జన్మల నుంచి వస్తున్నదో ఇప్పుడు పోకుండా మనని అంటిపెట్టుకుని ఉంది. అది మనం నిలుపుకుంటే చాలు. ఈ నిప్పురవ్వని ఆరిపోకుండా అది మరి చెబితే అది కొంచెం మరి కొద్దిగా ఆ అగ్నిని రగిలిస్తే, జ్ఞానాగ్నిని రగిలిస్తే ఈ జన్మ ధన్యం అయిపోతుంది. ముందు బయటపడతాం, తర్వాత ఏం జరుగుతుందో అది. కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్య కృతేన. నువ్వు
కర్మలు చేసి సంపాదించుకునేది నిలిచేది కాదు. జ్ఞానం సంపాదించాలంటే కర్మలు కాదు. ఏం చేయాలి? అందుకు నువ్వు పని చేయి. తద్విజ్ఞానార్థం, ఆ జ్ఞానం తెలుసుకోవటం కోసం గురుమేవాభిగచ్చేతు, నువ్వు గురు దగ్గరికి వెళ్ళు. ఎలాగ వెళ్ళి సాష్టాంగం పడు ఆయనకి. సాష్టాంగం పడి ఎలా వెళ్ళాలి? సమిత్ పాణి, కాస్త ఏవో సమిధలు తీసుకుని వెళ్ళు. 4 దర్భ పలకలు, 2-3 హోమానికి పనికొచ్చే అవి ఎందుకయ్యా? మళ్ళీ కర్మలే కదా. అది ఇదిగో గుర్తుగా చెప్పాం మేము, అంతే తప్ప అదేం కాదు. సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, నిరంతరం బ్రహ్మనిష్ఠుడైన గురువులు ఉంటారు. వాళ్ళను నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ పాదాలను ఆశ్రయిస్తే, వాళ్ళు నీకు ఏదైనా జ్ఞాన ఉపదేశం చేస్తే, వాళ్ళని సేవిస్తే నీకు నీ జ్ఞాననిష్ట మరింత పెరుగుతుంది. ఇంకొక మాట చెప్తున్నారు. ఏవం హి విరక్తస్య ప్రత్యేగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతుం చ సామర్థ్యం ఉపపద్యతే. సత్వశుద్ధి వల్ల కలిగిన ఫలితం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. సామర్థ్యం ఉపపద్యతే, సామర్థ్యం కలుగుతుంది. దేనికి? ఎవరికి? విరక్తుడికి. నిష్కాముడై కర్మలను ఆచరించినటువంటి విరక్తుడికి దేంట్లో సామర్థ్యం పెరుగుతుంది అంటే ప్రత్యేగాత్మ విషయాన్ని వినటానికి, విజ్ఞానాన్ని దాని గురించి శ్రోతం వినడానికి, మంతుం మననం చేయడానికి, విజ్ఞాతం నిధిధ్యాసన చేయడానికి సామర్థ్యం ఉపపద్యతే, నీకు సామర్థ్యం పెరుగుతుంది. నా అన్యథా, వేరే రకంగా నువ్వు ఎన్ని శ్రౌత స్మార్త కర్మలు ఆచరించినా రాదు. ఏతస్మాచ్చ ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానాత్, ఈ విధంగా సంపాదించిన ప్రత్యేగాత్మ విజ్ఞానం అన్నదే బ్రహ్మజ్ఞానం. అది సంసార బీజం, అజ్ఞానం, కామకర్మ ప్రవృత్తి కారణం అశేషతో నివర్తతే. అటువంటి విజ్ఞానమే నీకు సంసారానికి బీజమైనటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించి, ఇంకా అది ఆ అజ్ఞానం ఎలాంటిది? కామకర్మ ప్రవృత్తి కారణం. ఎంతసేపు నీకు కర్మ చేద్దాం అనే అది తోసుకొస్తూ ఉంటుంది. అది అజ్ఞానం. అది దాని నుంచి పూర్తిగా నీకు నివర్తతే, నువ్వు మరలింపబడతావు. అదే చెప్తున్నారు. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత ఇది మంత్రవర్ణాత్. ఇప్పుడు యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేష్యాత్మానం తతో న విజుగుప్సతే. అన్నింటినీ నీలో, నిన్ను అన్నింట్లో అంటే అంతా ఒకటే అన్నదానికి ఇంకా విజుగుప్స ఏముంది? అసహ్యం ఏముంది? ఈ విజుగుప్స చాలా ఘోరం. పెద్దల్లో, ధనవంతుల్లో ఇంకొకరిని చూస్తే, విద్వాంసుల్లో మరొకరిని చూస్తే ఈ విజుగుప్స ఉంటుంది, అది పోదది. కానీ ఆత్మైకత్వ ప్రతిపత్తి కలిగినప్పుడు విజుగుప్స ఉండదు. అలాగే యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూతి విజ్ఞానత తెలిసిన వాడికి తత్ర కోమోహ కశ్య, ఇంకా మోహం ఏమిటి, శోకం ఏమిటయా, అంతా ఒకటేనయ్యా. ఇది మంత్రవర్ణాత్ తరతి శోకం ఆత్మవితు, ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం లేదు, దాంట్లోంచి దాటిపోతాడు. ఇది ఇంకా చెప్తున్నారు. భిద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వసంశయా. హృదయంలో ఉండే ఆ అనుమానాల ఆ మూడులన్నీ భిద్యంతే, ఎక్కడికక్కడ పటాపంచలైపోతాయి. జ్ఞాన భాస్కరుడు తన యొక్క కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగుల్ని నీ హృదయంలో నింపుతూ ఉంటాడు. ఆత్మ వెలుగులు నీలో నువ్వు దర్శించుకోగలవు. అంతేగాని సూర్యకిరణాలు ఈ అర్థం చెప్పుకోకూడదు. ఛిద్యంతే నిసర్వ, ఇంకా నీకు అసలు అనుమానాలు ఉండవయ్యా. అనుమానం లేకపోతే ఇంక నీకు ఇదేముంది? అన్నీ లేకపోతే కర్మకాండ చేస్తే అన్నీ అనుమానాలే. క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరావర జ్ఞానం కలిగితే ఇంక నీకు అసలు నీ ప్రారంధం, సంచితం, ఆగామి అన్నీ మొత్తం అన్నీ నశించిపోయి నువ్వు ముక్తుడు అయిపోతావయ్యా అని అంత హామీ ఇచ్చారు శంకర భగవత్పాదులు. ఇక్కడికి ఈ పదభాష్యంలో ఒక ఘట్టం అయింది. ఇక్కడి నుంచి ఇంకొక ఘట్టాన్ని ప్రారంభిస్తున్నారు. అది ఇంకా అద్భుతమైన ఘట్టం. అది ఎలా ఉంటుంది అంటే పూర్వపక్షం, సమాధానం, సిద్ధాంతం, పూర్వపక్షం సిద్ధాంత రూపంలో మరొక ఘట్టానికి తెరదీస్తున్నారు. ఇదంతా కూడా సంబంధ భాష్యమే, ఉపోద్ఘాత భాష్యమే.
అది ఏ విధంగా ఉన్నదే మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద్. అనిరాకరణం మేస్తు అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु. ओम शांति शांति शांति.